శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందు ఈవేళ మనం 71వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. విచాయ కామాం యస్సర్వాన్ పుమాం చరతి నిస్పృహా నిర్మమో నిరహంకారః శాంతిమధిగచ్చతి. డెబ్బై 71వ శ్లోకం. సాంఖ్యయోగం ఏం తెలియజేస్తుంది మనకు సత్యాన్ని అంటే, ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించును అట్టివాడే శాంతిని పొందుచున్నాడు అని మనకు తెలియబడుతున్నది. స్థితప్రజ్ఞుని లక్షణములను గూర్చి ఇదివరలో అర్జునుడు 4 ప్రశ్నలు వైచను. అవి ఏవి అనిన, కాభాషా అనగా అతని లక్షణములివి, కిం ప్రభాషేత ఏమి పలుకును, కిమాస్థిత ఏ రీతిగా నుండును, వ్రజేత కిం ఎట్లు సంచరించును అని. ఇందు 55వ శ్లోకము నుండి అధ్యాయము చివరి వరకు చెప్పినవన్నీ స్థితప్రజ్ఞుని సర్వసామాన్య లక్షణములే కావున అవి మొదటి ప్రశ్నకు సమాధానమగు 2వ అధ్యాయం 55వ శ్లోకము నుండి 57వ శ్లోకము వరకు 2వ ప్రశ్నకు సమాధానము, 58వ శ్లోకము నుండి 61వ శ్లోకము వరకు 3వ ప్రశ్నకు సమాధానము, కిమాసిత అనుదానికి 61వ శ్లోకములోని యుక్త ఆస్థిత అని ప్రత్యుత్తరము, 71వ శ్లోకము 4వ ప్రశ్నకు వ్రజేత కిం అనుదానికి 71వ శ్లోకములోని చరతి నిస్పృహ అనునది ప్రత్యుత్తరము. శాంతి ఎవరికి లభించగలదో మరలా ఈ శ్లోకమున విశదీకరించుతున్నారు. శాంతిని సుఖమును పొందదలుచు వారందరూ 4 అతి ముఖ్యమైన సాధనలను ఆచరింపవలసి ఉన్నది. అవి ఏవి అనిన, సమస్తమైన కోరికలను శబ్దాది విషయములను త్యజించుట 1, వీని యందే మాత్రమును అభిలాష లేకుండుట 2, అహంకారమును పారద్రోలుట 3, మమకారమును విసర్జించుట. ఇందొక్కొక్క దానిని గూర్చి సంక్షేమముగా విచారించదలిచెను. ఈ 4 కూడా మనిషికి అవసరం. స్థితప్రజ్ఞ ఘట ప్రారంభమున ప్రతిహాతి యథా కామాన్ సర్వాన్ అను విషయమునే, అనగా సమస్తములైన కోరికలను విడనాడవలెనను దానినే భగవానుడు మరలా ఇచ్చోట వచ్చించుతున్నారు. సర్వాన్ సమస్తములైన అను పదమును బాగుగా గమనింపవలేను. ఏ ఒక్క కోరికే విషయమును హృదయమున మిగిలి ఉండ రాదని భావము తెలియబడుతుంది. యాలయన అది పెరిగి పెరిగి విస్తరించి సాధకునకు ఉపద్రవము తెచ్చిపెట్టగలదు. కావున అన్నిటినీ త్యజించి వైచి హృదయమును నిశ్శేష వాసనారహితముగా నొనర్పవలెను. విషయములను వాంఛలను తొలగించినను మరల వానిని గూర్చి
అభిలాష కానీ సంస్మరణము కానీ కలుగనీయక నిస్పృహుడుగా మెలగవలయను అని మనకు రెండవ ప్రశ్నకు సమాధానముగా తెలియబడుతుంది. అహంకారమును ధరకి చేర్చరాదు. వాస్తవముగా తాను ఆత్మయే కాని దేహాది ఉపాధి రూపము కాదు. కావున ఆత్మభావన కలిగి దేహాదులందహంభావమును పరివర్జింపవలయను. ఇది మూడవ సమాధానం. దేహమే అనది కానప్పుడు, దేహమే తనది కానప్పుడు దేహమునకు బయట గల క్షేత్ర గేహ బంధ్వాది పదార్థములు తనవి ఎట్లగును అనే ప్రశ్న తనకు తాను వేసుకోవాలి. కాబట్టి వాని యందు మమత్వమును త్యజించవలెను. ఈ ప్రకారముగా ఈ 4 సాధనలను ఎవడు అనుష్ఠించునో అతడు పరమశాంతిని బడయగలడని భగవానుడు తెలుపుతున్నారు. అవి లేనివాడి సంసార చక్రమున తగులుకొని అశాంతిని దుఃఖమును పొందుచుండును అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ శ్లోకమున యహ అనగా ఎవడు అని యశబ్ద ప్రయోగము చేయబడుట వలన పై అర్హతలు గలవాడ ఎవడైనను సరియే అని మనకు తెలియబడుతుంది. కుల మత భేదములు లేవు, లింగ భేదములు లేవు, మత భేదములు లేవు, ఏ అంతస్తులు లేవు. దీనికి ఈ 4 సులక్షణములు కలిగిన వాడు ఎవడైనా కూడా దీనికి అర్హుడే అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఇక్కడ మత కుల వర్ణములకు చెందినవాడైనను, స్త్రీ అయినను, పురుషుడైనను, చండాలుడైనను శాంతిని మోక్షమును తప్పక బడయగలుగునని స్పష్టమవుతున్నది. గీత ఎందిట్టి విశాల భావములే సర్వత్రా ప్రకటింపబడి ఉన్నవి. కులములు, మతములు, నీ నా, ధనవంతుడు, ధనవీనుడు, ధనము లేనివాడు, ధనము కలిగినటువంటి వాడు, గొప్ప కులములో పుట్టినవాడు, తక్కువ కులములో పుట్టినవాడు, స్త్రీలు, పురుషులు, చండాలురు, పౌరోహితులు, ఈ విధంగా భేదములన్నీ కూడా నీవు కలిగించుకున్నవే. కానీ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి, దుఃఖరాహితుడు కావడానికి ఇవి అన్నీ కూడా సంబంధము లేనటువంటివి. జీవుడు ఒక్కడే. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. పిపీలకము మొదలు చతుర్ముఖ బ్రహ్మ వరకు ఉన్నది కూడా ఒకే ఆత్మనే. అందరిలో ఉన్నది కూడా చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఒక్కడే, కానీ అన్ని మంది లేరు. ఈ ఆవరణలతో కూడుకున్నటువంటి ఈ ఆవరణకి మనం పేరు పెట్టుకున్నామే, కానీ ఆవరణ రహితంగా ఉన్నటువంటి పరమాత్మకి పేరు పెట్టడానికి నీవెక్కడున్నావు? నీవు లేవు. పేరు పెట్టినది ఎరుకే. ఆ పేరుతో పాకులాడుతూ పేరులపైన, మతములపైన, కులములపైన వాదులాడుతూ ఉన్నది ఎరుకే. ఇది లేకుండా పోవాలి అంటే సద్గురుమూర్తి యొక్క కరుణా కటాక్షము అవసరమై ఉంటుంది ఎవరికైనా. ఎన్ని సద్గ్రంథములు చదివినప్పటికీ, రామాయణ, భారత, భాగవత, పురాణ ఇతిహాసములు ఎన్ని చదివినప్పటికీ కూడా గురు మర్మము ఎరగనిది, గురు సూచన కానిది, నిజ దైవము ఏమిటో స్పష్టంగా తెలియబడదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మని ఆశ్రయించినటువంటి అర్జునుల వారు అచల పరంపరలో గురు శ్రేష్ఠులయ్యారు. అదేవిధంగా సిద్ధయ్య బ్రహ్మంగారిని ఆచరించి పాదములను బట్టి సేవించి సిద్ధుడయ్యాడు. ఈ విధముగా తీసుకున్నప్పుడు మన యొక్క సృష్టి మనది ఋషి సంస్కృతిగా తెలియబడుతూ ఉన్నది. మనది గురుకులమే కానీ నరకులము కాదు. గురుకులం అనే గుర్తిరిగినటువంటి వాడికి నరకులములో ఉన్నా కూడా గురుకులములేనే జీవిస్తూ ఉంటాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.